9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. 1920వ సంవత్సరంలో ఎక్కడ చేయి పెట్టాం? 1920లో, 21 కాదు, 1920లో చెయ్యి ఎక్కడ పెట్టాం? నాగటి మీద పెట్టాం. నాగటి అనేది చెప్తాను. పెట్టిన తర్వాత ఏం చేయాలి అమ్మా? మాట్లాడి ఏం చేయాలి? ఇక్కడ చాలా మంది ఉన్నారు, 100 మంది 200 మంది పైన ఉన్నారు. కంగారు పడకండి అమ్మ. ఇంటికి వెళ్తారా? దేవుని సన్నిధికి వచ్చారు. అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానం ప్రకారం జీవించాలి కదా, జీవించాలి. కాబట్టి నాగటి మీద చెయ్యి పెట్టారు కదా. పెట్టిన తర్వాత ఏం చేయాలమ్మా? అమ్మ ఒక విషయం చెప్తాను సరే. ఎంతగా మీకు అర్థం కావాలా? ఇంటికి వెళ్ళి శుభ్రంగా అన్ని వండుకున్నారు, ప్లేట్లో వేసుకున్నారు, ముందు పెట్టుకున్నారు. ముందు పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అమ్మా? అది కూడా చెప్పడా గట్టిగా? తినాలా? వెనక్కి చూస్తారా? తింటారా? వెనక్కి చూస్తారా? మేరీ తింటావా? బాగా. నువ్వు వెనక్కి చూస్తూ ఉంటే ముందుది ఏమవుద్ది? ఎవరో తినేస్తారు. అంతే. ఇంట్లో కుక్కలు అవి పెంచుకుంటారుగా, అది వచ్చి తినేస్తుంది. లేదా పిల్లలు అటు ఇటు వెళ్తా ఉంటారుగా, వీళ్ళు ప్రార్థన చేసి వెనక్కి తిరిగి వెనక తగ్గి చూస్తున్నారని చెప్పి అది తినేస్తా ఉంటారు. చెయ్యి పెట్టి దేవుని సన్నిధిలో రకరకాల ప్రమాణాలు చేశారు. 2020లో దేవా ఈ సంవత్సరం అంతా 52 వారాలు మీ సన్నిధికి వస్తా. ఎంతమంది 52 వారాలు వచ్చి ఉన్నారు? ఇంకా నోబడీ ఈజ్ దేర్. 52 వారాలు చాలా. దేవుడు 52 వారాలు కాపాడా? 50 వారాలే కాపాడా? 52 వారాలు పోషించాడా? లేకపోతే సగం పోషించాడా? 52 వారాలు నీతో ఉన్నాడా? లేకపోతే మిమ్మల్ని ఇచ్చిపెట్టాడని వెళ్ళిపోయాడా? ఎన్ని బాగా తెలుసు. మరి అక్కడ దేవుని సన్నిధిలో చెయ్యి పెట్టి ఏం చేశారు? అమ్మా వెనక తట్టు చూస్తున్నారు. వెనకాల ఏముంది? ఆదివారం రాగానే రకరకాల కార్యక్రమాలు, రకరకాల ప్రోగ్రామ్స్. మనం చెప్పాం కదా, యశ్వరబాబు గారు సముద్రం ఒడిన బాగు చేస్తున్నారు, కొండ ఎక్కి బాగు చేస్తున్నారు, ఒలివల తోటలో, దక్షిణ తోటలో బాధ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాగే సముద్ర ఒడిన, కొండల మీద, పార్కుల్లో బాగు చేస్తే అప్పుడు మీ అందరూ మీరన్నా అప్పుడన్నా వస్తారేమో అని. ఇవాళ చూడండి, రోడ్డు నిండిపోయింది, పైన నిండిపోయింది, లోపల నిండిపోయింది. ఎందుకు నిండిపోయింది? కొత్త సంవత్సరాన్ని కాదు, వాగ్దానం. ఏమొస్తుంది వాగ్దానం వస్తుంది. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. వాగ్దానం వస్తుంది. నువ్వు అభివృద్ధి చెంది వర్ధిల్లుతావని వాగ్దానం వస్తుంది. ఏమని? అమ్మా నీ బ్రతుకు దినములని కృపాక్షేమలతో వర్ధిల్లుతావు. ఓకేనా? ఆ వాగ్దానం నీ పట్ల ఎలా నెరవేరుద్ది? ఎట్లా నెరవేరుద్ది? సంవత్సరంతో రాగానే బలం కావాలి. ఆ బలం కావాలంటే మనకి దేవుని మాట అవసరం. దేవుని మాట జీవపు ఓట. దేవుని మాట ఏంటమ్మా? సత్యమైన మూట. దేవుని మాట చెప్పండి. దేవుని మాట ఏంటమ్మా? యథార్థపు బాట.
ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటాం. ఇవన్నీ మనకు బలాన్ని ఇచ్చేవి, ధైర్యాన్ని ఇచ్చేవని రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. తీసుకుంటాం, చక్కగా పేరు రాసుకుంటాం, బైబిల్లో పెడతాం, మూసేస్తాం. ఏం చేయాలో మనకి తర్వాత తెలియదు. ఇక ఆ రోజు అందరికి చూపిస్తాం, నాకు ఈ వాగ్దానం వచ్చిందండి, ఈ వాగ్దానం వచ్చిందండి అని చెప్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడితో దాని ఆరాటం ఏమైపోద్ది, క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ కొత్త 31వ తారీఖు రాగానే ఆహా ఓహో అని చెప్పి మళ్ళీ బయలుదేరి వస్తాం. కొంతమంది ఈ బాధలు ఎందుకు పడకుండా ఒక్కొక్కరు దిగిలిపోతా ఉన్నారు. ఎందుకంటే నిద్ర వచ్చేస్తూ ఉండదేమో. మన బాయ్స్ కూడా వెళ్ళిపోతున్నారు, కొంచెం చూస్తా ఉన్నాం జాగ్రత్తగా. అంటే ఇటన్నా వెళ్ళిపోతే బీటు కానిస్టేబుల్ దాడి తిరుగుతూ ఉంటారు, ఇసుకెళ్ళిపోతారు. అర్థం మీరు కూడా గబా వెళ్ళిపోతారు, ఎక్కడ పెట్టాలి. ఏం జరుగుతుంది, నాగటి మీద చెయ్యి పెట్టాము, అది దున్నుతుంది నాగలి. అమ్మ నాగలి దున్నేటప్పుడు జరిగేది ఏం తెలుసా, ఆ భూమి ఏమవుతుంది, బ్రద్దలు అవుతుంది, భూమి చీరుకుపోతా ఉంటుంది, గడ్డలు తగులుతూ ఉంటాయి, రాళ్ళు తగులుతూ ఉంటాయి, రప్పలు వస్తూ ఉంటాయి, భూమిలో పాతుకుపోయిన ఏరులు పట్టేస్తూ ఉంటాయి. అమ్మ ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు, ఏదో అడ్డం వచ్చిందని వెనక్కి చూడడు. ఈ నాగంటితో దున్నుతున్నప్పుడు ఏది తగిలినా దాన్ని జయించడానికే ప్రయత్నిస్తాడు, దాన్ని ఎదుర్కొనడానికే ప్రయత్నిస్తాడు, దాన్ని దాటి వెళ్ళటానికే ప్రయత్నిస్తాడు, వెనక్కి చూడడు. ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో చెప్పేస్తాను. పౌలు గారు చెప్పాడు ఇందాక మన పిలిపిలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి దానికి పుట్టినోటి ఇచ్చారు చూడండి. వాటి యందు అభిలాష కలిగి ఉండక, వాటి యందు ఇంట్రెస్ట్ కలిగి ఉండక. ఏంటి వెనుకున్నవి ఏంటి, వెనుకేముంటాయి, మన వెనుకేముంది అమ్మా, ఏముంది, వీపుందా, వెనుకేముంది. ఈ వెనుకున్న వాటికి చూడకూడదంట. వెనుక ఉన్న వాటిని మర్చిపోవడం అంటే లక్ష్య పెట్ట. నీ జీవితంలో ఏం లక్ష్య పెడుతున్నావు, దేనికి లక్ష్యం ఉంచావు, దేని ఎందుకు గురించావు, దేన్ని ఇష్టపడుతున్నావు, దేన్ని వెంబడిస్తున్నావు, ఎంతసేపు వెనుకున్న వాటికి వెంబడిస్తున్నావా? ప్రభువారు తన ప్రణాళిక పేరుతో చెప్తా ఉన్నాడు. మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, నేను కొద్ది దినాల్లో మీ అందరికీ దూరం అయిపోతాను, నన్ను సిలువ వేసి చంపేస్తారని చెప్తా ఉంటే ఈ పేతురు ఏమన్నా తెలుసా, మీకు దూరము అగునుగాక అన్నాడు. అగునుగాక అన్నప్పుడు ప్రభువారు ఒక చక్కని మాట అన్నాడు. అయితే పేతురుతో గద్దించాడు, ఏమని, సాతాన నా వెనుకకు అంటే నీ వెనుక ఏముంటది, సాతాను అంటారు. నువ్వు వెనుక చూస్తున్నావు అంటే సాతాన్ని ఫాలో అవుతున్నావు అని అర్థం. వెనుక వాటి వైపు వెళుతున్నావు అంటే, ఈ కొత్త సంవత్సరంలో సీరియల్స్ చూడను, సిగరెట్లు తాగను, లేదా దాని జోలికి వెళ్ళను, దీని జోలికి వెళ్ళను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రమాణం చేస్తావు. కొత్త సంవత్సరం వచ్చావు, నాకు ఈ తొలి గడియల్లో ఈ సమయంలో నీ సన్నిధిలో ఉన్నాను, ఇదిగో నేను ప్రమాణం చేస్తున్నాను, నీ వాగ్దానం తీసుకుంటున్నాను, దానికి కట్టుబడి ఉంటానని చెప్పి రకరకాల ప్రకల్పాలు పలుకుతావు దేవునితో. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేస్తాను, దేవుని పరిచయం చేస్తాను,
దేవుని పరిచర్య శాల్యం సంఘంలోనే చేస్తాను. అమ్మా అదేంటో ఎవరు అది? అదేంటో గుర్తురాట్లేదా? అదే అడుగుదాం చెప్తుంది. వైఎస్ఆర్ కాలనీలో చేయను అని ఈ రకంగా ప్రమాణాలు చేస్తాం. సండే స్కూల్కి వచ్చి నడుపుతాను, నేను నిలబడతాను అని. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టం వచ్చినా, పరీక్షలు పెట్టినా, కాలేజీ తెరిచినా, కరోనా వచ్చినా, కాటేసినా ఈ సేవలో ముందుకెళ్ళిపోతాను అని చెప్పి ఇలా చేయి దాపి వాగ్దానాలు చేసేస్తాం. ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఎట్లా వస్తాం? వెనక్కి చూస్తాం. చూస్తాము చూడమా. ఈ నాగండ మీద చేయి పెట్టి దుక్కు దున్నేవాడు వెనక్కి చూస్తే అంగుళం కూడా ముందుకి వెళ్ళదు. ఈ వెనక్కి చూసేవాడి పరిస్థితి ఏంటో తెలుసా అంటే అంత భయంకరంగా పరలోక రాజ్య ప్రవేశం వాడికి లేదా. నువ్వు ఎంతసేపు వెనక్కి చూస్తావంటే పర్లేదు. అమ్మ 2019 చూస్తున్నావు, 2018 చూస్తున్నావు, 2020 చూస్తున్నావు, లేదా నీ చిన్నప్పుడు చూస్తున్నావు, నీ చిన్నప్పుడు పరిచయాలు చూస్తున్నావు, వాడి స్నేహాలు చూస్తున్నావు. ఇలా బాగు చేస్తా ఉంటే అందంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? వాక్యం ఏం చెప్తుందో దాన్ని విశ్లేషిస్తాం. నువ్వు వెనుకకు చూస్తే నీ వెనుక ఉన్నది ఎవరు? అపవాది. అపవాది మొదటిది అపవాది. ఇంకెవరున్నారు? అమ్మ కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 40 వచ్చిన 18:40 కీర్తనలు. ఆ శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసేటివి. శత్రువులు ఎక్కడ ఉంటారు? వెనక ఉంటారు. నీ శత్రువులు ఎక్కడ ఉంటారమ్మా? దేవుడు ఏం చేశాడు? వెనకకి మళ్ళీ చేశాడు. మళ్ళీ నువ్వేం చేస్తావు? వెనక్కి చూస్తే ఎవరిని చూస్తున్నావు? శత్రువుని చూస్తున్నావు. వాళ్ళు వస్తారేమో, చంపేస్తారేమో, పొడి చేస్తారేమో. ఎంతసేపు వెనక్కి చూస్తా ఉంటే ముందుకెప్పుడు వెళ్తాం? ఎంతసేపు భయపడుతూ ఉంటే ముందుకెప్పుడు వెళ్తాం? దిగులు చెందుతూ ఉంటే ముందుకెప్పుడు సాగుతావు? నీ వెనుక శత్రువులు ఉంటారు. నీ వెనుక అపవాదం ఉంటుంది. పౌలు నేర్పిస్తున్నాడు సంఘానికి, వెనుక ఉన్న వాటిని నేను మర్చిపోయాను. అపవాదిని మర్చిపోయాను అంటాడు లేదో నాకే తెలియదు. ఒకనొక సమయంలో ఈ అపవాది కార్యములు చేశాను నేను. దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను ముట్టాడు, పట్టుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. రక్షణ ఇచ్చిన తర్వాత నేను ఏదైతే గొప్పది అనుకున్నానో, ఏదైతే నన్ను ఘనపరిస్థితి అనుకున్నానో, ఏవైతే నా ఖ్యాతి పెంచుతాయి అనుకుంటున్నానో వీటన్నిటినీ నేనేం చేశాను? మర్చిపోయాను. మనం ఏం చేస్తున్నాం? మా నాయన అదే పద్ధతి చేశాడండి, వాళ్ళ నాయన అదే పద్ధతి చేశాడండి, మా ముత్తాత కూడా అదే పద్ధతి చేశాడండి, నేను కూడా ఆ వెనక పద్ధతులనే ఫాలో అవుతానండి అంటావా? పద్ధతులు మార్చడానికి ప్రభు వచ్చారు. సంస్కృతి సంప్రదాయాలను మార్చడానికి ప్రభు వచ్చారు. ఆచార వ్యవహారాలను మార్చడానికి ప్రభు వచ్చారు. అమావాస్య పౌర్ణమాలను మార్చడానికి ప్రభు వచ్చారు. తిథి నక్షత్రాలను మార్చడానికి ప్రభు వచ్చారు. కాల గమనాలను, వాటి స్థితిగతులను సరిచేసి బాగు చేసి నిన్ను పరిపూర్ణుడిగా నిలబెట్టడానికి ప్రభు వచ్చారు. ఇంకా నువ్వు వెనక తట్టు చూస్తూ ఉంటే, వెనకే కావాలనుకుంటే స్పష్టంగా చెప్తా ఉన్నాడు, లక్ష్య పెట్టక. నీ లక్ష్యం ఎక్కడ ఉంది? నీ గురి ఎక్కడ ఉంది? నీ కోరిక ఎక్కడ ఉంది? యువర్ వ్యూస్ ఎక్కడ ఉన్నాయి? సాతాను కార్యాల్లో ఉన్నవా? శత్రు సమూహాల్లో ఉన్నవా?
ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవాలి. తర్వాత ఇంకేముందో చెప్పినాను. 4వ అధ్యాయం సమూయేలు, 1 సమూయేలు 4:18. మొదటి సమూయేలు 4:18. దేవుని మందస్సమును చదవండి. కనపడలేదా? దేవుని మందస్సమును మాట్లాడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. వెనుకకు పడి ఏమైనా మెడ విరిగి చనిపోయాను. దేవుని సన్నిధికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, నీవు దేవునిలో ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్ కరెక్ట్ గా లేకపోతే, ఏలి అంటే ఎవరు? యాజకుడే. మందసం రాగానే ఏం చేశాడు ఈయన? మందసాన్ని స్వీకరించేటువంటి స్థితి ఆయనలో లేదు, లోపించాడు. అంటే వెనుక మందసం వెనుక్కి పడిపోయి మరణించాడండి. అంటే వెనుక ఏముంది అంటే మరణం ఉంది. మొదటి ఏం చెప్పాను? సాతాను ఉంది వెనుక, శత్రువులు ఉన్నారు వెనుక, ఇంకేముంది? మరణం ఉంది. నువ్వు ఎంతసేపు వెనక వైపే చూడాలనుకుంటే నీ జీవితంలో వీటితోనే కాలక్షేపం జరుగుతా ఉంది. అమ్మా వెనక్కి తిరగొద్దు. 2020 సంవత్సరం వెళ్ళిపోయింది, గతించిపోయింది. వెనక్కి చూడొద్దు అంటే లోతు భార్య ఏం చేసింది? వెనక్కే తిరిగింది. నువ్వు తిరిగినట్టు, నువ్వు తిరుగుతున్నట్టు వెనక్కే తిరిగిందా? అది వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయింది, మరలా రాదు. కానీ నువ్వు దాని కొరకు ఎదుగుతున్నావు. గతించిపోయిన దాని కొరకు వెతుకుతున్నావు. అమ్మా దేవుని దూతలు చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా 2 దూతలు ఆయన చెప్తున్నారు ఏమని? వెనక్కి తిరగొద్దు, ఎందుకంటే మేము నిద్రపోతున్నాం కాబట్టి మీరు కూడా వెనక్కి తిరిగితే ఏమైపోతారు? నిద్రపోతారు. అర్థమవుతుందా? ఆ దూతలు చెప్పారు ఏమని? వెనక్కి తిరిగితే నీవేమైపోతావు? ఉప్పు స్తంభం. ఏమైపోయింది? వాళ్ళకి అక్కడే ఉన్నాయి. నువ్వేమో స్తంభం అవుతావు. ఎంతమంది వెనక్కి తిరుగుతున్నారు? మరి వెనక ముందుగా వెనక్కే. మనకి రుణాలన్నా వెనక్కే. డోంట్ వరీ. ఏ స్తంభం అవ్వాలనుకుంటున్నారు? బంగారు స్తంభమా? అమ్మ ఏ స్తంభం అవుతావు? మాట్లాడండి. వెలుపల ఉప్పు స్తంభమా, ఏ గొప్ప స్తంభమా, రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో యేసయ్య నిలమరుతూ, అయ్యయ్యో క్షణములు లోకంబు విడుతూ, అయ్యయ్యో క్షణంబుల లోకంబు విడుతూ. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఎవరు లేరంట? యేసయ్య లేడు. ఎందుకని? నువ్వు వెనక్కి చూస్తున్నావు. ముందున్న వాటి కొరకే వేగిర పడమని చెప్తా ఉన్నాడు. ముందున్న వాటిని వెతకమని చెప్తున్నాడు. ముందున్న గురి వద్దకే పరిగెట్టమని చెప్తా ఉన్నాడు. వెనక తట్టు చూడొద్దని చెప్తా ఉన్నాడు. ఎంతకాలం వెనక తట్టు చూస్తూ ఉంటాం? ఎంతకాలం పాపం తట్టు చూస్తూ ఉంటాం? ఎంతకాలం పాత పద్ధతుల వైపు చూస్తూ ఉంటాం? ఎంతకాలం విడిచిపెట్టిన జీవితం వైపు చూస్తూ ఉంటాం? ఎంతకాలం దేవుని యొక్క ప్రేమను గుర్తించకుండా బ్రతుకుతాం? ఎన్ని సంవత్సరాలు ఇలా గడుపుతావు? ఎన్ని సంవత్సరాలు దేవుడు లేకుండా జీవిస్తావు? దేవుని ఆశీర్వాదాలు కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవుని యొక్క ఉపకారాలు కావాలి, మేళ్ళు కావాలి, అభివృద్ధి కావాలి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన ఖచ్చితమైన మార్గదర్శిని ఈ యొక్క తొలి గడియల్లో ప్రభు చూపిస్తా ఉన్నారు. ఇంకా చదివిన మొదటి పాఠంలో ఎవరిని చూపించారు? అక్కడ
ఇస్సాకును చూపించాడు. ఈ 12వ వచనంలో 8వ అధ్యాయం 26 12వ వచనములో ఏం కనిపిస్తుంది అక్కడ మనకి? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాడు. క్రమక్రమంగా అభివృద్ధి. ఒకసారి దేవుల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఒకసారి కలగదు. ఎలా వస్తుంది? క్రమక్రమంగా. మనం ఆలోచిస్తాం వాళ్ళు ఏంటంటే అలా ఒకసారి అంత గొప్పలు అయిపోయారు. ఏమైంది? వీళ్ళేంటండి మనకన్నా ఇంత గొప్పలు మొత్తం అయిపోయారు. తెల్లారిపాటి కార్లు వచ్చినాయి, బంగ్లాలు వచ్చినాయి, బిల్డింగ్లు వచ్చినాయి, పొలాలు వచ్చినాయి, బంగారం వచ్చింది, ఏమేమో మాడుకుంటూ ఉంటాం. నువ్వు దేవుల్లో ఉన్నట్లయితే దేవుడిని ఆశీర్వదించినట్లయితే క్రమముగా. ఒక్క మాట చెప్తాను, క్రమముగా అభివృద్ధి చెందేవాడు శాశ్వతమైన అభివృద్ధి కలిగి ఉంటాడు. ఒక్కసారి అభివృద్ధి చెందినవాడు ఒక్కసారి సర్వనాశనం అయిపోతాడు. ఒకటే గుర్తుపెట్ట. భక్తిహీనుడు ఏం చేస్తాడంట? ఒక్కసారి ఉవ్వెత్తులు లేచిపోతాడంట. ఉదయాన్ని చూసిన వాళ్ళం సాయంత్రం వెళ్ళేటప్పుడు చూస్తే అది లేకపోవును. వాడు ఉండడు. ఇంకా ఆ అభివృద్ధి ఉండదు. ఆ దేశమున నివసించాను అన్నాడు. ఆ దేశం ఏ దేశం అది? అమ్మా చెప్పండి. అదే గెరార్. ఆ దేశమునే నివసించాడంట. చూసారా ఎందుకు ఆ దేశములోనే రాశాడు అంటే ఒకసారి నేను మీకు వివరిస్తాను. చూడండి 26వ అధ్యాయం 1వ వచనం చూడండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చేది. ఆ దేశంలో ఏముందమ్మా? కరువు వెంబడి కరువు. మొదటి కరువు కాక రెండో కరువు. మన దేశంలో కరువు వస్తే ఏం చేస్తాం? కరోనా వస్తే ఏం చేశారు అందరూ? అమ్మా కరోనా వస్తే విడిచి పెడితే నడుచుకుంటా పోత సారు అని. ఇప్పుడు నేను విడిచిపెడితే మీరు కూడా ఏం చెప్తారు? నడుచుకుంటే వెళ్ళిపోతారు. అదొన్నా ఆ దేశములో ఇస్సాకు నివసిస్తున్న దేశంలో నివసించడానికి వచ్చాడు. వస్తే ఏముంది అక్కడ? కరువు ఉంది. మనం వెళ్ళాం. కరువు ఉంటే ఏం చేస్తాం? ఉంటామా వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. అయ్యా ఇక్కడ కరువు ఉందిరా, మా అత్తగారింటికి వెళ్దాం. మా అత్తగారింటి దగ్గర పంటలు బాగా పండుతున్నాయంట. ఆమె వెళ్తారుగా. లేదు అత్తగారింటి దగ్గర ఉంటున్నాం, అక్కడ కరువు వచ్చింది, అరే మా పుట్టింటికి వెళ్దాంరా అని చెప్పి ఇటు వస్తాం. లేదు మధ్యలో మనకి ఇష్టమైన వాళ్ళు ప్రియులు ఎక్కడ ఉంటే అక్కడికి పోతాం. అక్కడే ఉంటాం. ఇక్కడ తినడానికి కరువు వెంబడి కరువు వస్తే ఏముంటది? అక్కడ ఏముండదు. కరువు అంటే తెలుసా మీకు? కరువు అంటే ఏంటమ్మా? తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు, నివసించడానికి ఇల్లు, వాకిలు, ఇదేమి అదే కరువు అంటే. కొనపోతే కొరివి, తినపోతే అడవి. అంతేనా? అదే మరి ఎప్పుడు చెప్తారు? అదే చూస్తాను. అమ్మపోతే ఏంటమ్మా? అమ్మపోతే అడవి. తర్వాత కొనపోతే కొరివి. అది కరువు. కరువు వచ్చిన ఎక్కడున్నాడు? ఆ దేశంలోనే ఉన్నాడు. కరువు వచ్చింది అక్కడే ఉన్నాడు. చూడండి తర్వాత 7వ వచనం. అతడు అతని భార్యను చూచి చదవండి. ఆమె ఎవరైనా అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా ఇంకా చక్కనిది కనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చెప్పుదురేమో అనుకొని తన భార్యను చెప్పుటకు భయపడు. ఆ దేశంలో ఎలా బ్రతికాడు? భయపడుతూ బ్రతికాడు.
భయపడుతూ బ్రతికాడు. భయపడుతూ ఎంతకాలం బ్రతుకుతాం? అదే ఇక్కడ చంపేస్తారేమో అనే భయం, మామూలు భయం కాదు, మరణ భయం. మరణ భయం ఉంది అమ్మా, మరణ భయం ఉంది, కరువు ఉంది, మరణ భయం ఉంది. అయినా వెనక్కి చోట్ల ఆ విషయం చెప్పడానికి గుర్తు చేస్తున్నా. కరువు ఉంది వెనక్కి చోట్ల, మరణ భయం ఉంది వెనక్కి చోట్ల. ఇంకేముంది? 14 వచ్చింది చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి. అసూయ ఆయన అంటే అసూయ. అది నరుడు నోట్లో నానబాగండి, అసూయ. అసూయ ఉంది చూసారా? ఎన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య జీవిస్తున్నాడు. మొదటిదేంటి? కరువు. రెండోదేంటి? భయం. మూడోదేంటి? కరువు. కరువా? అసూయ. అసూయ. ఇంకా చాలా ప్రతికూలతలు. అనుకూల పరిస్థితులు కాదు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే బావులు తవ్వుతున్నాడు. ఈయన బావులు తవ్వుతున్నాడు, సేద్యం చేయడానికి బావులు తవ్వుతుంటే ఆ ఫిలిస్తీయులు చేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. పూర్తి చేస్తున్నా అంటే వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత ఉంది, దౌర్జన్యం ఉంది, బలాత్కారం ఉంది, భయపెట్టే స్థితి ఉంది. అన్ని ఉన్నా అమ్మ నాగరికత చేయబెట్టాడు కాబట్టి ఇక్కడ నివసించాలని వచ్చాడు. వెనక్కి మాత్రం చోట్ల, అదే వెనక్కి చోట్ల. నీ జీవితంలో ఇది నేర్చుకుని దేవుని మీద ఆధారపడి ఎంత ప్రతికూలత ఉన్నా, ఎంత ప్రతికూలత ఉన్నా నువ్వు దేవుని చేతిలో చేయివేసి ముందుకు సాగుతున్నప్పుడు ప్రతికూలతలన్నీ ఎలా మారుతాయి? అనుకూలంగా మారిపోతాయి. ఆమె చెప్తారా? చెప్పండి, చెప్పండి. నీవు అనుకూలంగా మారడానికి దేవుని సన్నిధి విడిచిపెట్టక్కర్లా. నువ్వు అనుకున్నవి జరగటానికి దేవుని సన్నిధి విడిచిపెట్టక్కర్లా. నీ యొక్క మైండ్ లో ఉన్న గురి వద్దకు వెళ్ళటానికి దేవుని సన్నిధిని విడిచిపెట్టక్కర్లా. విడిచిపెడుతున్నావు అంటే నువ్వు వెనక్కి చూస్తున్నావు అన్నట్టు. చాలా భారంతో చెప్తున్నాను. ఇక్కడ వెనక్కి చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధి విడిచిపెట్టి పారిపోయే వాళ్ళు చాలా మంది. ప్రతి దానికి సమయము కాదు, చాలాసార్లు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి దానికి సమయం ఉంది, దేవునికి సమయం ఉంది. నువ్వు ప్రార్థించడానికి సమయం ఉంది, దేవుని స్తుతించడానికి సమయం ఉంది, దేవుని అంగీకరించడానికి సమయం ఉంది, దేవునితో మాట్లాడటానికి సమయం ఉంది. నువ్వు తినడానికి సమయం ఉంది, చదువుకోవడానికి సమయం ఉంది, నీ కార్యాలు చక్కబెట్టుకోవడానికి సమయం ఉంది. దేవుని సమయాన్ని కూడా నీవే దొంగిలిస్తే నువ్వు వేసిన విత్తనం నూరంతలుగా ఫలిస్తుందా? నువ్వు వెనక్కి తట్టు చూస్తూ విత్తనం వేస్తే అది ఎక్కడ పడుతుందో, ఎక్కడ పడుతుందో, ఏదో ఆశించి విత్తనం వేస్తే అది ఎటు వెళ్ళిపోతుందో. నేను ఈ పని చేస్తున్నాను, ఈ ప్రతిఫలం కలగాలని ముందే డిసైడ్ అయ్యి నువ్వు విత్తనం వేస్తే అది ఎటు వెళ్ళిపోతుందో. ఎటు వెళ్ళిపోతాం. ఏంటో పాపం ఆ కరోనా మేలు చేసిందో కీడు చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటమ్మా రావట్లేదంటే కరోనా కదండి. ఇక ఇంకేం మాట్లాడే పని లేదు. ఇప్పుడు ఇంక కొత్తగా వస్తున్నాయి కాబట్టి రెండు కలిపి చెప్తారేమో. లేదా కొంతమంది అడుగుతుంటే మీరే రావద్దని రోజు బాధ చేస్తున్నారు అంటగా అమ్మా. ఈ ముసలాళ్ళందరూ అడుగుతుంటే మీరు రావద్దు అంటున్నారంట కదండి, ఎవరు చెప్తున్నాడు తెలియదు. 24 గంటల కరోనాలోనే ఇక్కడ మనం ఆరాధనలు చేశాం, జరిగించాం. మరి వాళ్ళకి ఎవరు పని కట్టుకుని బేబీ దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ
నా మీద ఎవరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు? మీరు వద్దన్నారు. దేవుని సంతి ఎవరిని వద్దన్నారు? ఎప్పుడు వద్దన్నారు? దేవుని సన్నిధిలోని కాపుదల ఉంది, సంరక్షణ ఉంది, ధన్యకరమైన జీవితం ఉంది, పరలోక భాగ్యం ఉంది, రహస్య ధన్యతలు ఉన్నాయి. నువ్వు అభివృద్ధి చెందినటువంటి ఆశీర్వాదాలన్నీ గుప్తంగా దేవుడికి దాచిపెట్టి ఉంచాడు. ఇక్కడ కరువు లేదు, భయం లేదు, అసూయ ఉంది. అందరిలో ఉన్నది ఏంటంటే మనం ఎందుకు పైకి నెగ్గుకు రాలేకపోతున్నామంటే, ఉన్న స్థితిలోనే ఎందుకు మగ్గిపోతున్నామంటే, ఈ అమ్మ అంటే ఆ అమ్మకి పడదు, ఆ అమ్మ అంటే ఈ అమ్మకి పడదు. పైకి మాత్రం ఇష్యూ హ్యాపీ క్రిస్మస్ ఏంటి? పైకి నవ్వుతావు, లోపల కోర్టులు తీస్తావు. పైకి నవ్వుతావు, పైకి పరిశుద్ధం, లోపల కూర్చేద్దాం. ఎక్కడ పైకి వస్తావు? ఎక్కడ నూరంతలుగా ఫలిస్తావు? ఎక్కడ ఆశీర్వదించబడతావు? సంవత్సరం తర్వాత చూస్తే మళ్ళీ ఇదే స్థితి, సంవత్సరం తర్వాత చూస్తే మళ్ళీ అదే స్థితి, సంవత్సరం తర్వాత చూస్తే అదే స్థితి. ఎక్కడ ఎదుగు బతుకు లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ ఫలితం లేదు. ఏంటయ్యా అంటే ఎన్ని కారణాలు మనకి, ఎన్ని కారణాలు చెప్తావు నువ్వు, ఎన్ని కారణాలు చెప్పుకుంటూ తిరుగుతావు, ఎన్ని సాకులు చూపిస్తూ తిరుగుతావు, ఎన్ని రీజన్స్ ఏర్పాటు చేసుకుంటావు, ఎన్ని రీజన్స్ ఏర్పాటు చేసుకుంటావు. ఇక్కడ ఇసాకు ఆ ప్రాంతం దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అది వాళ్ళందరూ మనం అంటే కత్తులు నోరుతున్నారు, అందరూ అసూయారా, మన పక్క నీరు పండించుకున్నది కూడా తెన్నీరు దౌర్జన్యం చేసుకుని లాక్కెళ్ళిపోతారు. ఈ ఊరు మన వద్దు, వెళ్ళిపోదాం అంటలా. అదే ఇక్కడ బ్రతకడానికి కూడా భయమే. భార్య అని చెప్పుకుంటా కూడా స్వతంత్రం లేదు. నేను కట్టుకున్న అందమైన భార్య అని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. చెప్తే చంపేస్తారేమో. భయంతో ఎంతకాలం జీవిస్తాం? అది పక్కన పెట్టి ఇక్కడ తెల్లారులు ఇస్తే కరువు. ఎవరు ధాన్యం ఇస్తారు? ఎవరు కూరగాయలు ఇస్తారు? ఎవరు బియ్యం ఇస్తారు? ఎవరు నీళ్ళు ఇస్తారు? ఎవరు నూనె పోస్తారు? ఎవరు తలంటుతారు? ఎవరు నీకు తలంటక్కర్లా. నువ్వు ఆయన కాపురిలో, ఆయన కాపుదల్లో ఉన్నట్లయితే, ఆయన కాపరి తత్వంలో నిన్ను ఉంచుకున్నట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఏం కావాలి దీనికి? నువ్వు వెనుకకు తిరగకుండా ఉండాలంటే ఏం కావాలి? వెనుక తట్టు చూడకుండా ఉండాలంటే ఏం కావాలి? ఈయన ఏమి కలిగి ఉండి ఆ సంవత్సరం, ఈ కరువు సంవత్సరంలో ఈయన పండిస్తే ఏం జరిగిందంట? మాట్లాడండి. 100 అన్న 99% కూడా కాదు, 100కి 100 మనం పరీక్ష రాస్తే ఎంత వస్తాయి? 100కి ఏంటంటే 0 అంట. 100కి 0. ఎందుకని? వెనకాలడు చూపిస్తాడేమో, ఈ వెనకాలడు చూపిస్తాడేమో, ఈ వెనకాలడు చూపిస్తాడు. తిరగటమే సరిపోతుంది. ఇంకెప్పుడు రాస్తావు? ఎవడానికి వస్తావు? అమ్మా ముందు పడితే కనపడదుగా. వెనకాలడు ఏమన్నా చూపిస్తాడా? ఎలా ఏమన్నా చూపిస్తావా? ఆడికే రాదు, ఆడు వెనకే చూస్తాడు. ఆడి వెనకాలడు ఆడి వెనకే చూస్తాడు. ఇలా చూస్తా ఆడి ఏం రాశాడు? మన పరీక్ష రాశాడు. ఏం పరీక్ష? బైబిల్ పరీక్ష. ఎవరో మాట్లాడుకునే మాటలు రాస్తున్నారు. ఎవరు వాళ్ళు మాట్లాడుకోండి ఇలా వేస్తారు. ఇదే ఆన్సర్ అని అట్లా అయిపోతుంది చివరికి. నువ్వు వెనకటట్టు చూస్తే అంత అపవాది కార్యములే, సాతాను క్రియలే, నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితులే.
నువ్వు వెనక వైపు చూస్తే జీవితం అంతా భయమే, మాట వెనకపోవటమే, మాట వెనకపోవడం, మాటకు లోపడకపోవడమే, దేవుని మాటను పరిచయం పెట్టడమే. ఈయన ఉన్నాడు, ఎందుకు వచ్చిన ఆయన నీవేనా కాపరివి, నాకు వాగ్దానం ఇచ్చావు, నా తండ్రిని నడిపించావు, నా తండ్రిని ఆశీర్వదించావు, వృద్ధాప్యంలో నా తండ్రికి గర్భఫలాన్ని ఇచ్చావు. నేను ఆ మార్గంలో నడుస్తాను, ఎంత కరువు వచ్చినా సరే అది నీళ్లు తాగి బతికేస్తాను. ఎంత భయమైనా సరే నీవు నాకుంటే, నీవు ఉండగా నాకు ఇక భయం ఏంటి? ఎంతమంది ఎన్ననుకుంటే నాకేంటి అసూయ 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 అసూయ. నరుడు కంటికి ఏమవుతుందంట, నా ప్రాయం బద్దలైపోతాను. పెద్దోడు నోట్లు నాంతే ఆ జీవితం నాశనం అయిపోతాను. అందరూ ఒకరిని హైలైట్ చేస్తున్నప్పుడు రకరకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్. అందరు దృష్టి మలుపుతాం, అందరు దృష్టి మలుపుతాం. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఈ ఫిలిస్తీన్ మధ్యకి, అందరూ ఆయన మీద వస్తున్నారు. వీడు మనోడు కాదు, మనూరోడు కాదు, వీడు పొరుగురోడు అని మాట్లాడుతుంటారు. దేవునిలో ఉన్నవాడికి అంత సమానమే. దేవుని మార్గంలో వెళ్ళాడు. ఆ సంవత్సరం ఎలా దేవుడు ఆశీర్వదించాడు, నూరంతల ఫలాన్ని ఇచ్చాడు. ఆ ఫలమే కాకుండా ఆయన యొక్క పశువులు ఆశీర్వదించబడి, ఆయన ధాన్యం ఆశీర్వదించబడింది, ఆయన చేతితో ఏం చేసినా అది ఆశీర్వదించబడింది. మనం కూడా అంతే. నువ్వు నాగడమే చేయబెట్టి వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్తా ఉంటే అంత ఆశీర్వాదమే. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, బిడ్డలు ఆశీర్వదించబడతారు, వారి ఉద్యోగాలు ఆశీర్వదించబడతాయి, వారు చేస్తున్న పనులన్నీ ఆశీర్వదించబడతాయి. దేవుడు ఆశీర్వదించిన మీద దిగువ చేస్తూ ఉంటుంది. నువ్వు వెనక్కి చూస్తున్నావా, ఇవేం ముందుకెళ్ళవు. చాలా జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోండి. నీవు అలా ఈ ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పు, ఇస్తా, ఎక్కువ చెప్పను. రేపు ఆదివారాల నుంచి ఇలాగే ఉంటాయి, చాలా స్వీట్గా, హాట్ ఉండదు, ఓన్లీ స్వీటే, చక్కగా. నువ్వు ఇలా ముందుకు వెళ్ళాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి? కరువులో అయినా ముందుకు వెళ్ళాలి. అమ్మా, జలములు పొంగుతున్నా సరే ముందుకు వెళ్ళాలి. వెనక్కి వెళ్ళకూడదు, వెనక అడిగేయకూడదు. నీ జీవితంలో వెనక అడుగుందా? అరే వీడు వెనక్కి అడిగేశాడు రా. యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు వెనక అడిగేసావా? వీడు ఓడిపోతున్నాడు రా. అటు ఇటు చూసావా? వీడు పారిపోవడానికి ప్రయత్నిస్తానంటాను. వెనక తట్టు చూస్తున్నావా? ఎవరినో సహాయం కొరకు పిలుస్తున్నాడు అనుకుంటాను. అటు ఇటు కాకుండా చతికిలు పడిపోయావా? వీడు చేతగానే వాడు అనుకుంటాను. శ్రమలో కృంగిపోతే ఏమనుకుంటారు? చేతగానే వాడు అనుకుంటారు. ఇది శ్రమే, విపత్తే, కలప చెందేదే. నువ్వు కృంగిపోతే చేతగాని వాడు అయిపోతావు. నువ్వు చేవ కలిగి ఉంటే జయాన్ని పొందుతావు. నువ్వు అనుకున్న దానిలో దేవుడు జయమిస్తాడు. గత సంవత్సరం ఆయన నీ మార్గం వచ్చాను, ఈ సంవత్సరం నాకు జయం రాలా, ఇదిగో 2021 వచ్చింది, ఇక్కడ నా జయాన్ని నువ్వు, నేను అపవాది మీద జయం పొందాలి. అనేక కారణాల వల్ల భయపడుతున్నాను, ఈ భయం మీద నాకు జయం ఇవ్వు. ఎంతకాలం ఓడిపోతాను, ఎంతకాలం వెనక్కి చూస్తాను, ఎంతకాలం పిరికితనంగా పారిపోతాను. వెనక తట్టు చూడాలి, నేను వాటిని లక్ష్య పెట్టను. లక్ష్య పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? చూడండి ఏం చేయాలా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. నా అంతరంగములో, చెప్పండి నాతో,
స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఎట్లా పుట్టించాలా? నిన్నదాకా ఉంది, మనసు ఉంది. అమ్మ ఉందా? పోయిందా? ఉంది. ఈ మనసు ఏం చేస్తుంది? వెనక్కి లాగుతాం. ఈ మనసు వెనక్కి లాగుతాం. వెనకేముందో చూద్దాం, వెనక ఎవరున్నారో చూద్దాం, వెనక కార్యాలు ఏంటో చూద్దాం. ఎందుకంటే స్థిరంగా లేదంట. ఈ మనసు ఎలా లేదు? స్థిరంగా లేదు. స్థిరంగా లేకపోతే కార్యాలు సాధించబడవు. స్థిరంగా లేకపోతే నువ్వు దున్నే దుప్పుడు నువ్వు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఎందుకని ఆ నాగళ్ళకి రకరకాలైన చుట్టుకుంటూ ఉంటాయి. నువ్వు స్థిరంగా బలంగా దాన్ని అదిం పట్టినప్పుడే అది కట్ అయిపోతాయి. కట్ అయిపోయి ముందుకి వెళ్తావు, లేకపోతే ఆగిపోతాయి. భూమిలో వేర్లు కానీ రాళ్లు కానీ లేదా ఇంకా రకరకాలైనటువంటి అడ్డంకులు అవి పట్టేస్తాయి. పట్టేసినప్పుడు అవి కట్ అవ్వకపోతే నువ్వు అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది, లేదా వెనక్కి రావాల్సి వస్తుంది. నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు, స్థిరంగా బలంగా దాన్ని ప్రెస్ చేసినప్పుడు అది కట్ అయిపోతుంది. నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. ఆటంకం తొలగిపోతావు. ఇప్పుడు దావి ప్రాంతంగా నా మనసు స్థిరంగా అటు ఇటు కదిలిపోతావు. వెనకేం జరుగుతుందో ఆందోళన చెందుతున్నాను, ఏదో అయిపోతుందని దిగులు పడతా ఉన్నా, ఏదో జరుగుతుందని భయపడుతున్నా. కాబట్టి ఈ స్థితిని నేను మరలా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం కూడా ఆ పరిస్థితి నేను కోరుకుంటున్నా. గత కాలం అయిపోయింది, గతించిపోయింది. ఇప్పుడు నేను పై వాటిని చూడాలనుకుంటున్నా. ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నా, గురి అంతకు పరిగెత్తాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఏం కావాలి? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించాలి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మనసు కావాలి నాకు. పాత మనసు కాదు, పాత స్నేహితులు కాదు, పాత ఆలోచనలు కాదు, పాత సలహాలు చెప్పేవాళ్ళు కాదు, పాత ఉద్దేశాలు నూరు పోసేవాళ్ళు కాదు. నూతనమైన భావాలు నాలో తిరిగి పుట్టాలి అంటే నాకు స్థిరమైన మనసు కావాలి. స్థిరమైన మనసు. అమ్మ ఏంటమ్మా దేవుడు కడుపు నింపొస్తుందండి. ఈ తత్కాలం కూడా వచ్చింది. ఇప్పుడు వసతి, రేపు వసతి, వచ్చే సంవత్సరం వసతి. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని బ్రేక్ చేయాలి. నడువు నొప్పండి. గతం వచ్చింది, ఇప్పుడు వస్తుంది, ఆల్రెడీ వచ్చే ఉంది, రేపు కూడా వస్తుంది. మేరీ రాలేదు, నడువు నొప్పండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ సంవత్సరం దాన్ని బ్రేక్ చేయాలి. ఏం చేయాలా? బ్రేక్ చేయాలంటే ఎక్కడ నువ్వు నాగడి మీద చేయబెట్టావో ఆ వెనక్కి తిరిగి చూడకుండా మళ్ళీ ఆ పాత నడువునే తిరిగి వెళ్ళిపోకుండా. ఇంకా రాలేదేంటి? ఈ సంవత్సరం ఇంకా రాలేదు. ఈ సాకులు చెప్పుకుని ఎంతకాలం జీవిస్తారు? మా ఎంతకాలం జీవిస్తారు? సాకులు చెప్పుకుంటా ఎంతకాలం జీవిద్దాం? ఎన్ని సంవత్సరాలు జీవిద్దాం? ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి లేకుండా, ఊరంతల ఫలం లేకుండా బ్రతుకుదాం? ఏంటో ఫలం అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే ఏంటో ఫలం అంటే నీవు దీవించబడతావు, నీ పశు సంపద దీవించబడుతుంది, నీ సేవకులు దీవించబడతారు. నువ్వు ఎక్కడ చేయబడితే అక్కడ ఆశీర్వాదం కలుగుతుంది. అంత ధన్యకరమైన జీవితం ప్రభుత్వా అన్నాడు. నూరంతల ఫలం నీకోసం సిద్ధం చేశాడు. ఎప్పుడు నువ్వు పొందుకుంటావంటే స్థిరమైన మనస్సు నూతనముగా నీవు కలిగినావు. ఎవరికైనా స్థిరమైన మనసు లేకపోతే నాతో ఈ మాటలు చెప్పండి. శుద్ధ హృదయము కలుగు చేయము, స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము, రక్షణానందము మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేయుము.
పై వాటి యందు నన్ను దృఢపరచుము, స్థిరపరచుము, దృఢపరచుము. చెప్పండి. సగం మంది చెప్తున్నారు కదా, అంటే మిగిలిన సగం మంది ఎక్కడ ఉన్నారు అమ్మా? లాలి 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 లాలమ్మ లాలి జోల పాట. చెప్పండి. దృఢపరచుము. అందరూ నువ్వు తిరగట్లేదా? దృఢ దూడ కాదమ్మా, దూడ కాదు. ఏంటది? దృఢపరచుము, స్థిరపరచుము. దేవా, ఈ నూతన సంవత్సరంలో నన్ను స్థిరపరచుము, నన్ను దృఢపరచుము, నన్ను స్థిరపరచుము. అక్కడే దృఢపరచుము. అక్కడ లేకపోతే అక్కడ లేదు అమ్మా. రాజుగారు ఆయనకు కావాల్సినంత ఉంది, సైన్యం ఉంది, రాజ్యం ఉంది, సంపద ఉంది, రాణువులు ఉన్నారు. రాణువు వారు సైన్యం ఉంది, రాణులు ఉన్నాయి. రాణులు అంటే భార్యలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. అందరూ ఉంటే ఇంకా ఈయన ప్రార్థన, మన ఈయన ఉంటే ప్రార్థన చేస్తామా మీరు? మరి ఎట్లా? ఎంతమంది ఉన్నా సరే ఈయన ఏం చేస్తున్నాడు? అయ్యా, ఎన్ని ఉన్నా నాకేమి లేదు, స్థిరమైన మనస్సు లేదు. స్థిరమైన మనసు లేదు. వెనక్కే తిరుగుతున్నా, వెనక్కే వస్తున్నా, వెనకేముందో భయపడుతున్నా, వెనక ఎవరు తరుముకు వస్తున్నాడో శత్రువుని చూసి భయపడుతున్నా, అపవాదిని చూసి భయపడుతున్నా, ఆందోళన చెందుతున్నా. అపవాది ఏంటంటే నీ అనుమానమే అపవాది. నువ్వు దేని గురించి దిగులు చెందుతున్నావో అదే అపవాది, దేని గురించి భయపడుతున్నావో అదే అపవాది, అదే శత్రువు, అదే శత్రువు. ఎంతకాలం వెనక్కి చూస్తా, అంతకాలం ప్రభుని అడుగుదాం. ఆయన ఈ సంవత్సరంలో నాకు దృఢపరిచాడు. రక్షణానందం నాకు మరలా దయచేయాలి. పుట్టించాలి. పుట్టించేవాడని ఆయనే కాబట్టి పుట్టించు. నా బిడ్డలకు రక్షణానందం పుట్టించు. నా భర్తకు రక్షణ ఆనందం పుట్టించు. నా భార్యకు రక్షణ ఆనందం పుట్టించు. సమ్మతి గల మనసు కలుగా చేయాలి. సమ్మతి గల మనసు అంటే అమ్మా, సమ్మతి అంటే అంగీకారం. వాళ్ళు ఏమైనా చెప్తే నేను అంగీకరించేటట్టు, మా అయ్యగారు చెప్తే తప్ప మిగిలిన వాళ్ళందరూ అంగీకరిస్తామండి అంటారు కదా. అంతేగా అమ్మ రండి అంటే వెళ్ళిపోతా ఉంటుంది, అమ్మ కూర్చోండి అంటే నుంచొని పరిగెత్తుతా ఉంటారు. అందుకని ఇంకా అనం. ఓకేనా? ఆనందమేనా? ఇంకా సమ్మతి గల మనసు అంటే అంగీకారపు మనస్సు. నీ మనసు ఏమైనా అంగీకరిస్తుందా? అంగీకారంలో ఉందా? అంగీకరిస్తున్నావా? మళ్ళీ వచ్చే సంవత్సరం కనిపిస్తావా? వచ్చే సంవత్సరం అంటే 22/02/22. లేదా ఏమన్నా దేవుని మాట అంగీకరిస్తావా? దేవుని దగ్గరకు వచ్చి పిలుస్తున్నాడు, అంగీకరిస్తావా? నీ ఫేసులు చూస్తే తెలుస్తున్నాయి నాకు. అబ్బా ఏంటి బాగా పొద్దున్నే అలాగా జ్యోతి, నానా జ్యోతి, అంతేనా? ఎందుకండి తిన్నగా ఉంది మా ఇల్లు, మీరు ఏం చెప్పినా వినపడుతుంది. ఇంకా మళ్ళీ పని కట్టుకుని రావాలా? ఆ కంటల్లో చూస్తా ఉంటా అంటావా? అంగీకరిస్తావా? సమ్మతి గల మనస్సు నీకు కావాలా? ఏం చెప్తాను? నా సమ్మతి గల మనసు కలిగి చేయను. సమ్మతి గల మనసు లేకపోతే ఏముంటుంది? అంత గందరగోళం, కలిపి ఆందోళన, అమ్మ ఐక్యత లేని స్థితి, సమాధానం లేని స్థితి, శాంతి లేని స్థితి, ఎక్కడ కుదురు లేనటువంటి స్థితి. కుదురుగా ఉంటావా? అందరంట. ఎట్లుంటావు?
మళ్ళీ వెనక్కే చూస్తాం. వెనక వాటి ఎందే ఏముంటుంది, లక్ష్యం ఉంటుంది. వెనక వాటి ఎందే లక్ష్యం ఉంటుంది. అమ్మ సినిమాకి వెళ్ళాలా, పుస్తకానికి రాగానే రేపు మధ్యాహ్నం అందరూ చూడండి ఎక్కడ ఉంటారు, ఇంట్లో ఆ భోజనాలు తిన్న తర్వాత కెమెరాలు వేసుకుని మెడలో, అందులో ఇప్పుడు మన ఫ్లైఓవర్ కూడా ఓపెన్ అయిపోయింది. అమ్మ పైకి అక్కడ దూకపోకండి, అక్కడ నుంచి ఎక్కారు. పోజులు, కళ్ళతోళ్ళు, మేజోళ్ళు, ఆ జోళ్ళు, ఈ జోళ్ళు పెట్టుకుని రకరకాల వికృత ఆకారాలతో ఫోటోలు దిగి అందరం నడిపించి అమ్మా బాబుని పరిగెత్తించి మళ్ళీ వెనక వైపే వీళ్ళు పరిగెత్తి, వాళ్ళ కోసం పరిగెత్తి, వీళ్ళు పరిగెత్తి. దేవుడు అక్కర్లా, దేవుని సన్నిధి అక్కర్లా, దేవుని కృప అక్కర్లా. అమ్మా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా సీను సెల్ఫీలు. ఫస్ట్ తారీఖు సెల్ఫీ, సెకండ్ తారీఖు సెల్ఫీ. అది కూడా వెనక్కి తిరిగి చూస్తుంటారు. ముందుకెళ్లే పనిలే. జీవితాలంతా కూడా మనకు మనం చంద్రం చేసేసుకున్నాం, చిదిమేసుకున్నాం, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తొలి సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. మీరు నా వెంట మీద చేయబెట్టి వెనక్కి తిరగవద్దు. దేవుని సన్నిధిలో మీరు చేసిన ఒడంబడికి కట్టుబడి ఉండాలి. ప్రాణం పోయినా సరే, ప్రాణం పోయినా ఏ మాట అయితే దేవునికి ఇచ్చావు, ఇవాళ ఎవరైనా ఇస్తారు? ఇంకెవరే కాదు. వామ్మో, ఇక మళ్ళీ నేను దేవునికి మాట ఇవ్వను. ఇచ్చేవాడు కొంతమంది ఉంటారు. ఇస్తే ఏం చేయాలా? ప్రాణం పోయినా కట్టుబడి ఉండాలి. వెనక్కి చూడకూడదు. వెనక్కి చూడకుండా ఏం చేయాలి? గురి యొద్దకు పరిగెత్తాలి. నీవు అమ్మా. అలుపు సొలుపు ఏముండదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. నీకు అలుపు సొలుపు వస్తుందంటే, అలసిపోతున్నావంటే, ఇంటికి వెళ్ళిపోవాలని లోపల ఆలోచన వస్తుందంటే, ఇంట్లో మంచం ఎక్కి పడుకోవాలని కోరిక ఎక్కువ కలుగుతుందంటే, ఏం జరుగుతుందో తెలుసా? నూతన బలం అక్కడ లేదు. ఎందుకో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూడటంలా. దేనికోసం ఎదురు చూస్తున్నావు? అట్లా చెప్పండి. అబ్బా, ఇక్కడ మంచం కూడా అక్కర్లేదు. దేనికోసం ఎదురు చూస్తున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? ప్రభు పిలుస్తున్నాడు, రా 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 రమ్మని పిలుస్తుంటే రమ్మని ఆయన పిలుస్తా ఉంటే దేనికోసం పరిగెడుతున్నావు అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్తావు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారంట. అలయక ఏం చేస్తారు? పరిగెడతారు. సమస్యలక సాగిపోతారు. పాపం అలాగే పొద్దున్నే వచ్చి 5ంటికే వచ్చి అలా సాగిపోతా ఉన్నారు. కొంతమంది మంచం మీద సాగుతా ఉన్నారు. ఇక వాళ్ళ బతుకులు మనం ఏం చేయలేము. అలా మంచం మీద సాగుతూనే ఉంటారు, వదిలేస్తున్నాయి. అదేంటో తెలుసా? మురిపిస్తారు. మొదటి రోజు వచ్చి మురిపించి ఈ రోజు అంతానే ఉన్నాడు. పెద్దవాడిని అలుపుండి కదా, జ్ఞానహీనుని, జ్ఞానం లేదు. ఏం వచ్చేసి పనులన్నీ చేసేస్తుంది అనమాట. అక్కడ గుమ్మం దిగినంత ఆడి బాధలు పడతాను. మనకి మురిపిస్తారు. మొదటి రోజు వచ్చి 5ంటికే వచ్చేసి జై జై అనుకుంటాం. ప్రాతకాల క్రిస్మస్ కి జై కదా అయిపోయింది. క్రిస్మస్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? అమ్మా ఏమైపోయింది? న్యూ ఇయర్ అయిపోయింది. మళ్ళీ దేనికోసం చూస్తాం? ఈస్టర్ గుడ్లు కొనుక్కోవాలిగా. మళ్ళీ పాత అయినా నా డ్రెస్ అందరికంటే ఎలా ఉండాలి? హైలైట్గా ఉండాలి. ఇంతే. పండగంటే ఇంతే. నా జీవితం హైలైట్ కాదు, నా క్యారెక్టర్ హైలైట్ కాదు. లేదా నేను గురి వద్దకు పరిగెత్తడం కాదు. గురి వద్దకు పరిగెత్తాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన ఏమిస్తాడు? నీకు నూతన బలం ఇస్తాడు, నూతన శక్తి ఇస్తాడు. పక్షిరాజు యవనం కంటే నీ యవనము ఇంకా కొత్తగా ఉండిపోతాడు. ఇంకా కొత్తగా ఉంటుంది. పైగా ఏమో ఏంటంటావు? పైకి వెళ్ళిపోతావా అంత తొందర? అప్పుడే పక్షి రాజు వలె
పైకి ఎగురుతాయి. పక్షిరాజు ఏం చేస్తుంది? అమ్మ వెనకెళ్దాం, చేప వెనక్కి ఏదో గుర్తు పెట్టుకోండి. చేప వెనక్కి ఏదదు, పొరపాటుని చేప వెనక్కి ఈదిందా చచ్చిపోతాడు. తెలుసా? ప్రవాహానికి ఏం చేస్తుంది? ఎప్పుడు ఎదురు వెనక్కి చూడదు. అది చేప వెనక్కి చూడదు, కాకి వెనక్కి చూడదు. అమ్మ పక్షులు వెనక్కి చూడవు. వెనక్కి చూసేదాన్ని ఎవరు? నువ్వే. వెనకాల ఏముంది? మా నాయన వెనకాల మూటని రాసి పెట్టాడు. సరోజినమ్మ గారు ఎన్ని మూటలు కట్టింది? ఏ కోళ్ళకి ఎంత ఇస్తుంది? ఆ కోళ్ళకి ఎత్తుందా? ఈ కోళ్ళకి ఎత్తుందా? ఏ కోళ్ళకి ఇవ్వదు. ఆమె మింగేస్తుంది అనుకుంటారు. ఎంతకాలం ఇలా అనుకుంటూ కాలక్షేపం చేస్తారు? చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గంట అయిపోయిందా? ఇంకా కదా టైం ఉందా? థ్యాంక్ యూ. ఎంతకాలం ఇలా పాత సంవత్సరంలోనే ఉంటారు. కొత్త సంవత్సరం వచ్చిందా? రహస్యం ఏంటి వచ్చింది? ఏమొచ్చింది? గురి వద్దకు పరిగెడతావా? అసలు గురి ఎక్కడ ఉందండి? నాకెక్కడ కనపడలేదు. గురి వద్దకు పరిగెడతావా? కాదండి, డిఎస్ఎం స్కూల్కి పరిగెడతాను. గురి వద్దకు పరిగెడతావా? లేదంటే కాలేజీకి పరిగెడతా. ఎక్కడ పరిగెడతావు? నీ గురేంటి? నీ గమ్యం ఏంటి? అసలు తెలుసా మన గురేంటో? ఈ తెలియాలంటే నీకేం కావాలంటే స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టాలి. నూతనంగా పుట్టాలంటే ప్రభు సన్నిధిలో మోకరిల్లాలి. ప్రభు సన్నిధిలో మోకరిల్లిన తర్వాత నేను చుట్టూ అపవాది తిరుగుతోంది. సైతాన్ చికాకు పెడుతోంది, గలిబిలి పెడతాం. ఎలా చేస్తుంది? ఉదాహరణ చెప్తాను. ఏం చేస్తుంది? దేవుని సన్నిధికి రాజీ వచ్చింది. తెల్లారిన ఎత్తికి బొప్ప కట్టింది. వచ్చిందా? అమ్మ వచ్చింది. ఆ తెల్లారి పిల్లడి మీద తీయబడి ఇలా సైతానికి ఇది వస్తారా? నిన్నటిదాకా పడుకున్నోళ్ళు లేచి వస్తున్నారేంటి అని చెప్పి ఏం చేస్తా ఉంటది? ఇలా చికాకు కరత చెందిస్తా ఉంటుంది, ఇబ్బందులు పెడతా ఉంటుంది. మనకి ప్రమేయం ఉండదు. పొద్దున్నే ఆదివారం, చివరి ఆదివారం వద్దామని చెప్పి సరోజినమ్మ గారు బయలుదేరుతుంటే, వెళ్తావా? ఇన్ని నెలలు వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ ప్రార్థన చేస్తావా? నువ్వు ఎక్కడ వెళ్తావు చూస్తానని చెప్పి వేడి నీళ్లు కాగే నీళ్లు వచ్చి పొట్ట మీద పడేసింది సైతాన్. ఆ దెబ్బతి పొట్ట కాలిపోయింది. ఏమైంది? ఇప్పుడు నాగడమ్మ చేయి పెడితే నీ పొట్ట కాలినా, పేక కాలినా, నెత్తి కాలినా, కాలు కాలినా ఎక్కడికి వస్తావు? అర్థమైందమ్మా? అదే నాగడమ్మ చేయి. ఇంకేం కనపడం, అదొక్కడే కనపడుతుంది. ఏంటది? ఎస్ఆర్టీసీ. అదేనా? అదొక్కడే కనపడుతుంది. ఇంక నీకేం కనపడం? రాజీ ఏం కనపడుతుంది? పిల్లోడు పిల్ల, పిల్లోడు పిల్ల, పిల్లోడు పిల్ల. అది అమ్మ ఆలోచించవలసిన సమయం. ఇస్సాకుని ముందు ఉంచాడు. కరువు వచ్చిన ఆయన కంటికి ఎవరు ఏం కనపడలా? కరువు కనిపించలా. చంపడానికి శత్రువుల మీదకు వస్తున్న భయము కనిపించలా. అందరూ ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో ఏం చేస్తున్నారు? చెప్పిస్తారు కదా, అదే ఇండియన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఇలా బతుకుపోయాడని. అది కూడా ఆయన లక్ష్య పెట్టలే. ఏం చేస్తున్నాడు? ముందున్న వాటి వైపు ప్రయాణిస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. నువ్వు స్థిరుడుగా ఉండకుండా చెడగొట్టడానికి ఎన్నో అపవాది కార్యాలు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నీ సమయాన్ని, టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాయి. నీ ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. అది లేదు, ఇదే ఉన్నవి గుర్తురావు. ఇంట్లో నీకు ఏం గుర్తొస్తాయి? అమ్మా 99 ఉన్నాయి, 100ది లేదు, ఒకటి లేదు. నీకేం గుర్తొస్తుంది? అదే గుర్తొస్తుంది. అదే గుర్తు. ఏంటి నాన్న ఇది లేదు? ఏంటమ్మా అది లేదు? అరే మిగిలిన 99 ఉన్నాయి కదా. అక్కర్లా
అక్కర్లా. ఇవన్నీ కూడా స్థిరత లేకపోవటం వల్ల, నీ జీవితంలో నూతనమైన మనసు లేకపోవటం వల్ల, నీ జీవితంలో రక్షణ ఆనందం లేకపోవటం వల్ల, శుద్ధ హృదయం నీకు లేకపోవటం వల్ల ఎంతకాలం ఇవన్నీ లేకుండా జీవిస్తావు? ఎన్ని సంవత్సరాలు ఇలాగే బ్రతుకుతావు? ఇంకో సంవత్సరం కావాలా? దానికి కావాల్సిందేనా? మాట్లాడు. ఈ సంవత్సరం ముందుకు వెళ్ళిపోతావా? పైకి వెళ్ళిపోతావా? ఎక్కడ చేస్తావు? ఈ సంవత్సరం గురి వద్దకు ప్రయాణం చేస్తావా? అమ్మ రోజా, గురి వద్దకు ప్రయాణం చేస్తావా? ఎక్కడ నీ గురి? వైఎస్ఆర్ కాలనీ కదా. చెయ్యి. నీ గురి ఎక్కడ? బేబీ నీ గురి ఎక్కడ? అమ్మ మేరీ నీ గురి ఎక్కడ? మా చిన్నోడు అంటే గురి. ఇలా చిన్నోడు పెద్దోడు ఆ సౌటోడు అవుటోడు అని చెప్పి తిరుగుతా ఉంటే ఏమైపోతావు? ఏమైపోతావు? స్థిరమైన మనసు వస్తుందా? రాదు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 2వ వచనం. అంతటా యెహోవా వాక్కు ఇలాగ సెలవిచ్చెను. ఎవరంట? యెహోవా వాక్కు, దేవుడే సెలవిచ్చాడా? మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. తిరుగుతా ఉంటే ఏమొస్తా ఉంటది? మాట్లాడండి. అమ్మ ఇలా ఇల్లు తిరిగాము రౌండ్ అయిపోయాము. మళ్ళీ తిరిగితే ఏమొస్తుంది? మళ్ళీ వెనకే వస్తుందా రాదా? తిరిగి చూడండి. బయటికి వెళ్ళి 2 చేతులు చాపి విని విసినికర్రా, అదేనా? కాదు. అంటే అది వానా వాళ్ళ తిరగండి. నీతో పాటు ఏం తిరుగుద్ది? భూమి కూడా తిరిగిపోతా. తిరగండి. నువ్వు తిరిగిన చుట్టూ ఏం చేస్తున్నావంట? అక్కడక్కడే తిరుగుతున్నావు. దేన్ని చూసావో దాని చుట్టే తిరుగుతున్నావు. పోయిన సంవత్సరం ఎక్కడ తిరిగావో, అంతకు ముందు సంవత్సరం ఎక్కడ తిరిగావో, అది పుట్టినప్పటి నుంచి ఎక్కడ తిరుగుతున్నావో ఇంకా అక్కడే తిరుగుతున్నావు. ఏమన్నా మార్పు ఏమైనా వచ్చిందా? చదువమ్మా. ఉత్తర దిక్కునకు తిరుగుడి. పై చదువు ఒకసారి. మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. ఇక తిరిగింది అమ్మా. నువ్వు తిరిగి వచ్చావు కదా, ఇక చాలు. దేవుడు చెప్తున్నాడు. సంచారాన్ని తిరిగి వచ్చి ఇప్పుడు వచ్చి కూర్చుంటుంది. ఇక చాలు అంటున్నాడు. అది చెప్పు. తర్వాత చదవండి. ఉత్తర దిక్కు తిరుగుడి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు దాకా తిరిగారు, ఇక ఆపేసి ఒకే ఒక దిక్కు, మొత్తం రౌండ్ గా తిరగద్దు. ఎవరికి తిరగాలి? ఉత్తర దిక్కు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లను, సెయ్యూరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సెయ్యూరు మన్యము నేను ఇచ్చియున్నాను గనుక వారి భూమిలో నిధి ఒక్క అడుగైనని మీకు ఇయ్యను. మీరు గిరగిరా తిరిగితే మీకేమీ రాదు. తిరగకుండా ఉత్తర దిక్కు తిరిగితే అమ్మా వాళ్ళు మీకు భయపడి వాళ్ళంతటా వాళ్ళే ఏం చేస్తారు? ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చేస్తారు. నువ్వు భయపడటం కాదు, దేవుని కలిగిన వాడు భయపడటం కాదు. ఎవరు భయపడాలి? దేవుడు లేని వాళ్ళు భయపడాలి. ఎప్పుడైనా సరే నువ్వు దేవుడు ఉంటే నీకు భయం అక్కర్లా. దేవుడు నీలో ఉంటే దిగులు అక్కర్లా. దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే ఇది జరగలేదే అది జరగలేదని ఆందోళన నీకు. మీరు ఏం చేస్తారు? తిరిగిన చోటే తిరుగుతూ ఉంటారు. అందరం తిరుగుతూ ఉంటారు. వెనకే తిరుగుతూ ఉంటారు. వెనక తట్టే తిరుగుతుంటారు. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక ఆగిపోండి, స్టాప్ చెప్తున్నాడు. ఇక తిరగడం ఆపేయండి, స్టాప్. ఎందుకంటే ఆ తిరిగే దాంట్లో కలహాలు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, భయం ఉంది, ఆందోళనలు ఉన్నాయి, అనైక్యత ఉంది, ఫలితం లేని స్థితి ఉంది. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆగి చూడు, ఆగి నిదానించి చూడు. అప్పుడు నువ్వు భయపడవు. అది తిరిగే వాళ్ళందరూ ఏం చేస్తారు? భయపడి వాళ్ళతో పాటు నువ్వు కూడా తిరిగితే ఏముంటుంది?
నువ్వు ఆగాలి. ఆగాలంటే ఏం కావాలి? నీకు స్థిరత్వం కావాలి. స్థిరత్వం కావాలి. మనం ఏం చేస్తాం? ఆడు వెళ్తున్నాడు కదా, మనం కూడా వెళ్తాం. ఆడు తిరుగుతున్నాడు, మనం తిరుగుతాం. ఆడు పరిగెత్తున్నాడు, మనం పరిగెత్తాలి. ఈ ఉదాహరణ చూడండి. ఆవిడ మీరు వెళ్తా ఉంటే రోడ్డు మీద ఎవడో కొడుతున్నాడు ఒకటి, ఇంకోటి వచ్చి కొట్టండి రా అంటాడు. నీకు కూడా తెలియదు, నువ్వు కూడా ఏం చేస్తావు? కొట్టేస్తావు. ఎందుకు కొట్టావో తెలియదు. అందులో ఏం చేస్తే మనం అదే చేస్తాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు అందరూ చేసిన చేయొద్దు. వాళ్ళు తిరుగుతున్నారు, నువ్వు ఆగిపో. స్టాప్. నువ్వు తూర్పు ఎదుగు ఆగమన్నాడు, ఉత్తర దిక్కున ఆగిపో. నీకు మేలు కలుగుతుంది. అదంతా చదివితే ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఇంటికి చదువుకోండి. నీ ఉత్తర దిక్కున ఆగితే నీ జీవితం ఎలా ఆశీర్వదించబడుతుంది. 10 మంది ఏం చెప్తే అడ్డే వెళ్తే నీ జీవితం ఎలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. ఎలా భయం ఆవరిస్తుంది, ఎలా శత్రు సమూహాలు ఆవరిస్తాయి, ఎట్లా ఫలితం లేకుండా పోతాం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడు. దేవుని కృపలో అభివృద్ధి చెందవు. నువ్వు వెనక తట్టు చూడొద్దు, నువ్వు ముందుకి ప్రయాణం చేయి. 2021వ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు, శ్రేష్టమైన ఫలితాన్ని ఇచ్చాడు. నువ్వు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆ నాగటంలో చేయబెట్టి ఏం చేయాలి? నువ్వు ముందుకు నడు. దేవుడు నిన్ను ఈ సంవత్సరం 100 ఫలించును గాక, ఫలింప చేయును గాక, నీ యొక్క చెయ్యి ఆశీర్వదించబడును గాక, నీ స్థలములు ఆశీర్వదించబడును గాక, నీ లోగిలు ఆశీర్వదించబడును గాక, నీ గృహం ఆశీర్వదించబడును గాక, నీ బిడ్డలు దీవించబడుతురు గాక, బిడ్డలు ఫలించుదురు గాక, నీ గర్భఫలము దేవుడు దయచేయును గాక, అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపును గాక, చిరకాలము దేవుని యొక్క ప్రేమను అనుభవించుదురు గాక, ఆటంకములన్నీ తొలగిపోవును గాక, ఆటంకములు అవరోధములు ఊడిపోవును గాక, దేవుడు ద్వారములు తెరువును గాక, అనుకున్నవన్నీ సాధించును గాక. కాబట్టి నువ్వు వెనుక తట్టు తిరగకుండా నువ్వు ముందుకు సాగిపో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ విధమైన గొప్ప ఆశీర్వాదం ఈ 2021వ సంవత్సరంలో దేవాది దేవుడు తన కృపను మీకు అనుగ్రహించి మీరు అనుకున్నవి సాధించి దేవునిలో పరిపూర్ణమైనటువంటి సంపూర్ణత పొంది 100 ఫలము పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.